వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నెమ్టూర్ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇది మనం చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్. ఇది మనకు నెమ్టూర్ నుంచి గౌరారం రాజీవ్ రహదారి వైపు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 20 గుంట వరకు మనకు సేలింగ్కి అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీ రహదారి అనేది 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గజ్వెల్ టు తూప్రాన్ వెళ్ళేటువంటి NH44 అనేది మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే శాకారం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే JBS అనేది 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లో అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 5 lakhs per గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.